హాయ్ అండి. నేను చేపల పులుసు చేశాను. అది ఎలా చేసానో చూపిస్తా అండి. ఇలా చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. నేనైతే ఇలా గుప్పుడు చేతికి పెట్టినంత చింతపండు తీసుకున్నాను. అంటే 4 పెద్ద నిమ్మకాయ సైజు అంత చింతపండు అయితే సరిపోద్దండి. అది ఒకసారి క్లీన్ చేసేసి నీళ్ళు పోసి నానబెట్టుకోవాలి. ఫస్ట్ మనం చేపలు తెచ్చిన వెంటనే చింతపండు నానబెట్టేసుకుంటే అండి అన్నీ మనం తయారు చేసుకునేటప్పటికి మంచిగా నానిపోయి గుజ్జు కింద వస్తుంది చింతపండు. అలాగే ఉల్లిపాయ తీసుకుని ఇలా చీలికలు చేసుకుని మిక్సీ పట్టేసుకోవాలి పచ్చాగా. ఒక 5-6 పచ్చిమిర్చి వేసుకోవాలండి. పెద్ద పచ్చిమిర్చి ఉంటే ఇవి మనం పులుసులో ఉడికిన తర్వాత తినేయచ్చండి, కారం ఉండవు. అలాగే కొంచెం కరివేపాకు వేసుకుంటే అండి చేపల పులుసు బాగుంటుంది. నీసు వాసన అది డామినేట్ చేస్తుంది. ఇవి కరివేపాకు వేసుకుంటే స్మెల్ అది రాదన్నమాట, నీసు వాసన అదిని. అలా కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి. అన్నీ కట్ చేసి పెట్టేసుకుంటున్నాను అండి నేను ఫస్ట్. ఒక పెద్ద స్పూన్ టేబుల్ స్పూన్ అంత ధనియాలు, 1 టీ స్పూను జీలకర్ర అండి, 2 యాలకులు, కొంచెం చెక్క, ఒక 8 లవంగాలండి, కొంచెము ఎండు కొబ్బరి వేసాను. అది కూడా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. చింతపండు అండి ఫస్టే మనం ఇలాగా మంచిగా గుజ్జు కింద తీసి పెట్టేసుకోవాలి. ఎందుకంటే నేను అన్నీ కలిపి పెట్టేస్తా అండి. మా అమ్మ వాళ్ళు ఇలాగే ఉండేవారండి చేపల పులుసు. ఎక్కువ పెద్ద ప్రాసెస్ అక్కర్లేదు. నేను బెండకాయలు కూడా కొన్ని వేస్తాను. ఒక 1/2 స్పూన్ అలాగా పసుపు వేసుకోవాలి. 2 స్పూన్లు కారం వేసుకోవాలండి. కారం ఇది కొంచెం ఘాటు ఉంది. మీకు కారం కొంచెం తినేవాళ్ళకి ఇంకో స్పూన్ పడుతుంది. 1 స్పూన్ అలా ఉప్పు వేసాను. అలాగే మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ తుక్కు, మసాలా కూడా వేసానండి. కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలన్నీ. నూనె వేసుకోవాలండి కొంచెము. ఇంకా అంత కూడా వేసుకోవచ్చు నూనె. మేము కొంచెం తక్కువ వాడతానండి నేను. మీకు కావాలంటే ఇప్పుడు నేను ఆయిల్ ఎంత పోసినా ఇంకా మళ్ళీ అంతా పోసుకోవచ్చు. చింతపండు కూడా వేసేసుకోవాలి. చింతపండు బాగుంటేనే, పుల్లగా ఉంటేనే కూర బాగుంటుందండి. చేపల కూర ఎప్పుడైనా తక్కువ చింతపండు వేసుకుంటే టేస్ట్ అసలు బాగోదు. మొత్తం అంతా కలిపేయాలి. ఈరోజు చేపల పులుసు వండుకున్నాం అనుకోండి, రేపటికి ఇంకా బాగుంటుందండి. మనం ఫ్రిడ్జ్లోనూ అక్కడ ఏం పెట్టుకోక్కర్లేదు, బయట పెట్టేస్తేనే బాగుంటుంది. ఉప్పు అది మంచిగా కరెక్ట్గా చూసుకుని ఈ ముక్కలన్నీ వేసేసుకోవాలి. 2 కిలోల చేప అండి ఇది. ఇలా వండుకుంటే చాలా బాగుంటుందండి చేపల పులుసు. ఎవరైనా రాని వాళ్ళు కూడా వండేసుకోవచ్చు. కొంచెము పులుసు పోసుకోవాలండి. చింతపండు తుక్కు ఉంది కదా, దానిలో కొంచెం వాటర్ వేసుకుని మళ్ళీ పులుసు పోసేసుకోవాలి. ఎప్పుడైనా చేపల పులుసులో ఎక్కువ నీళ్ళ కింద పులుసు పోయకూడదండి. అది మళ్ళీ ఎంతసేపు మరిగినా మనకి దగ్గరికి రాదు. అది చూసుకుని ఇలా కొద్దిగా ములిగేటట్టు వేసుకోవాలి. ఎక్కువ నీళ్ళు పోసేయకూడదు. అదండి, ఎక్కువ చింతపండు పులుసు నీళ్ళ కింద పోసేయకూడదు. నీళ్లు చూసుకుంటూ యాడ్ చేసుకుంటూ ఉండాలి. అలాగే స్టవ్ మీద పెట్టేసండి.
ఫస్ట్ హైలోనే పెట్టుకోవాలండి. చూసుకోవాలి ఫస్ట్ ముక్క గిన్నెకి అతుక్కుంటుందేమో చూసుకోవాలండి. కొంచెం వేడెక్కే వరకు. ఒక పొంగు వచ్చేసిందంటే అతుక్కోదండి. మూత పెట్టేసుకోవాలి. హైలోనే 5 నిమిషాలు అలా ఉడికించుకునండి. మళ్ళీ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. నా వీడియో చూసిన తర్వాత లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ ఎవరికైనా షేర్ చేయండి. ఇప్పుడు బెండకాయ ముక్కలు వేసేస్తున్నా అండి. కొంచెం సగం ఉడికింది అని అన్నప్పుడు బెండకాయ ముక్కలు వేసేసుకోవాలి. వంకాయనే వేసుకోవచ్చండి. వంకాయ కూడా బాగుంటుంది ఇందులో. ఒక్కోసారి కూర పుల్లగా అయిపోయింది అని అనిపించినప్పుడు కూడా ఇలా బెండకాయ ముక్కలు వంకాయ ముక్కలు వేసేస్తే అండి కొంచెం పులుపు తగ్గిపోద్ది. ఇలా వచ్చిన తర్వాత అండి కొంచెం సిమ్లో పెట్టేసుకుంటే, మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. కొంచెం పులుసు పులుసు కింద ఉంది కదండి, కొంచెం దగ్గరికి వస్తుంది అన్నప్పుడు సిమ్లో పెట్టేసుకోవాలి. ఉప్పు చూసుకునండి. ఉప్పు సరిపోలేదు నాకు, కొంచెం ఉప్పు వేసుకున్నాను. ఎప్పుడైనా సరే ఇది మా అమ్మ వాళ్ళు వండిన వంట అండి. అప్పుడు వండిన వంటలే టేస్ట్ బాగుంటాయండి ఎప్పుడైనా. ఇంకా కొంచెం దగ్గరికి రావాలి. నూనె తేలుతుందండి. తేలినప్పుడు మనం అది దగ్గరికి వచ్చేసినట్టే మనకు అర్థమవుతుంది. నూనె పైకి తేలుతుంది. మూత పెట్టేసుకుని సిమ్లో పెట్టాం కాబట్టి అండి ఒక 5 నిమిషాలు పోయిన తర్వాత చూస్తే ఇలా ఆయిల్ తేలుతుంది. ఆయిల్ తేలినప్పుడు దించేసుకోవచ్చండి. కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. ఇంకా దించిన తర్వాత కూడా చిక్కబడిపోతుందండి. కొంచెం అలా నీరు నీరు కింద వస్తుంది చూడండి, అది రాకుండా ఉండేటట్టు చూసుకుని దించేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర వేసేసుకుని దించేసుకోవాలండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అందరికీ తెలిసిందండి చేపల పులుసు. కాకపోతే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే చేసుకుంటారని. ఇలా నచ్చితే మీకు నచ్చితే చేసుకోండి. ఒక 5 నిమిషాలు అలా అయిన తర్వాత నూనె ఇలా ఆయిల్ తేలుతుంది. ఇలా మీరు కూడా చేసుకోండి. నా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా చేసుకుంటే అండి ఎవరికైనా బాగా కుదురుతుందండి. అసలు రాని వాళ్ళకి కూడా బాగా కుదురుతుంది. ఫస్ట్ చేపని మంచి చేప సెలెక్ట్ చేసుకోవాలండి, ఫ్రెష్గా ఉన్నది. థ్యాంక్ యూ.